సో ఈరోజు టాపిక్ వచ్చి టాప్ లెవెల్ కాన్సెప్ట్స్ ఇన్ ఏడిఎఫ్. సో మనకి టాప్ లెవెల్ కాన్సెప్ట్స్ అంటే ఏమొస్తాయంటే పైప్ లైన్, యాక్టివిటీస్, డేటా సెట్స్, లింక్డ్ సర్వీస్, డేటా ఫ్లోస్, ఇంటిగ్రేషన్ అంటాయి. ఇది హోమ్ పేజ్ ఆఫ్ Azure డేటా ఫ్యాక్టరీ అనమాట. ఇంజెస్ట్, ఆర్కెస్ట్, ట్రాన్స్ఫార్మ్ డేటా, కాన్ఫిగరేషన్, SSIS. ఇది మెయిన్గా అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ చేసేది. సో ఇక్కడ మనకి ఆథర్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి పైప్ లైన్స్ వస్తుంది. సో ఇందులో పైప్ లైన్స్ ఉంటుంది, డేటా సెట్స్ ఉంటుంది, డేటా ఫ్లో ఉంటుంది, పవర్ క్యూర్ ఆప్షన్స్ ఉంటుంది. సో పైప్ లైన్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మన పైప్ లైన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్ అడుగుతుంది. నేమ్ ఇచ్చేసిన తర్వాత మనకి కొన్ని యాక్టివిటీస్ కూడా ఇందులోనే ఉంటాయి అన్నమాట. ఈ పైప్ లైన్లోనే యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివిటీస్లో మళ్ళీ ఏది ఇంపార్టెంట్ అంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోని మనకి కాపీ డేటా, డేటా ఫ్లో యాక్టివిటీ ఉంటాయి. మేము కాపీ డేటా ఎక్కువ వాడతాం. తర్వాత జనరల్ ఎక్కువ వాడతాం. జనరల్లో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో తర్వాత ఐటరేషన్ అండ్ కండిషన్స్లో ఫిల్టర్ ఫర్ ఈచ్ ఇఫ్ కండిషన్స్ పిచ్ అంటిల్ కూడా ఇంపార్టెంట్. తర్వాత ఈ సినాప్స్లో నోట్బుక్ యాక్టివిటీ, స్పార్క్ జాబ్ డెఫినేషన్ యాక్టివిటీ కూడా వాడతారు. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోని మనం ఇది క్లిక్ చేస్తే మనకి కాపీ డేటా, డేటా ఫ్లో చూపిస్తుంది. సో అలాగే సినాప్స్లో నోట్బుక్, స్పార్క్ జాబ్ చూపిస్తుంది. అండ్ మిగతా వచ్చి జనరల్లో అపెండ్ వేరియబుల్ ఇవన్నీ చూపిస్తుంది అనమాట. అపెండ్ వేరియబుల్, డిలీట్, ఎగ్జిక్యూట్ పైప్ లైన్, ఎగ్జిక్యూట్ ఎక్సర్సైజ్ ప్యాకెట్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఇప్పుడు మన డేటా సెట్స్ అనేది ఇప్పుడు మనకి పైప్ లైన్ కింద ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ 3 డాట్స్ అంటే క్లిక్ చేస్తే న్యూ డేటా సెట్ అనే ఆప్షన్ వస్తుంది. న్యూ డేటా ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అది లింక్డ్ సర్వీస్ తర్వాత చెప్తుంది ఇట్లా. సో ఇక్కడ డేటా ఫ్లో వచ్చి అంతా ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. మనం పవర్ క్యూరీలో ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయో అలాంటివే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ మనం డేటా ఫ్లో ఒక 3 డాట్స్ ఉంటాయి, అది క్లిక్ చేస్తే న్యూ డేటా ఫ్లో ఆప్షన్ వస్తుంది. అప్పుడు అది మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ డేటా ఫ్లో ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ యాడ్ సోర్స్ ఉంది కదా, యాడ్ సోర్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ సోర్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. సో ఇలా వస్తుంది అన్నమాట సోర్స్ అనేది. సో ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయో అన్నీ వస్తాయి అన్నమాట. సో లింక్డ్ సర్వీస్ ఇది ఏంటంటే ఒక కనెక్షన్, డేటా స్టోర్కి ఒక కనెక్షన్ స్ట్రింగ్లా యూజ్ అవుతుంది అనమాట. సో ఇందులో మనకి డేటా ఫ్లోస్ కూడా ఉంటాయి. ఇక్కడ మేనేజ్ ఆప్షన్ ఉంది కదా, ఈ మేనేజ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మనకి డేటా సెట్స్ అనేది కనిపిస్తాయి. ఇందాక మనం పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసాం ఆథర్. ఇప్పుడు మేనేజ్ సింబల్ క్లిక్ చేయాలి. లింక్డ్ సర్వీస్ చూపిస్తుంది కదా, ఇక్కడ మనం న్యూ క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఆప్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం అజూర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ డేటాబేస్ కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఏమైనా రాయాలనుకుంటే రాయొచ్చు. కనెక్షన్ వయా ఇంటిగ్రేషన్ అంటే ఆటో రిజాల్వ్ ఇంటిగ్రేషన్ అంటే వస్తుంది. సో ఇక్కడ మనం డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మనకి ఇది ఫుల్ ఆప్షన్స్ అనమాట. ఈ పార్ట్ది ఫుల్ ఆప్షన్స్, ఇది కూడా దాని కింద ఆప్షన్ అనమాట, కంటిన్యూషన్ ఆప్షన్. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనకి అకౌంట్ సెలెక్షన్ మెథడ్ ఉంది కదా, అకౌంట్ సెలెక్షన్ మెథడ్లో మనకి కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. సబ్స్క్రిప్షన్, స్టోరేజ్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఆప్షన్స్ ఫిల్ చేయాలి, మిగతా అంతా డిఫాల్ట్. సో
సో ఇక్కడ మనకి కనెక్షన్ ఇంటిగ్రేషన్ రన్ టైం అని చూపిస్తుంది కదా, అది ఆటో రిజాల్వ్ ఇంటిగ్రేషన్ రన్ టైం చూపిస్తుంది. సో అది ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మనకి న్యూ అని ఆప్షన్ వస్తుంది కదా, న్యూ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఈ మిగతా 3 ఆప్షన్స్ అజూర్ సెల్ఫ్ హోస్టెడ్, లింక్ సెల్ఫ్ హోస్టెడ్ కూడా చూపిస్తుంది. ఇంకా దీని గురించి మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో చూస్తాం. సో ఇవి ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ అనమాట. ఇందులో మనకి ఇంపార్టెంట్ వచ్చి లింక్డ్ సర్వీస్, ఇంటిగ్రేషన్ రన్ టైమ్, గిట్ కాన్ఫిగరేషన్, ఏదైనా ఆర్మ్ టెంప్లెట్, ట్రిగ్గర్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మిగతా చూద్దాం. థ్యాంక్ యూ.